आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్కి స్వాగతం. కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్గా దినేష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దసరా పండుగకు ఉద్యోగులకు అడ్వాన్స్ బోనస్ అందజేస్తామని తెలిపారు. ఎల్లారెడ్డికి నేరుగా బస్సులు నడపలేకపోతున్నామని, పోల్కంపేట్ గేటు వరకు మాత్రమే సర్వీసులు అందిస్తున్నామని వెల్లడించారు. లింగంపేట్ నుంచి పిట్లం వరకు బస్సులు నడుస్తున్నాయని, రూట్ పూర్తిగా క్లియర్ అయిన తర్వాత మామూలుగా అన్ని సర్వీసులు పునరుద్ధరించబడతాయని చెప్పారు. సమస్య అంటే అందులో ఒక బాధితులు మీ ఆర్టీసీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ రోడ్లు క్లియర్గా లేవు. దాని గురించి మీరు చర్యలు చేపడుతున్నారు సార్? యాక్చువల్గా నేను ఇంతకుముందు ఇక్కడ సీఏగా పనిచేసిన అనుభవం నాకు ఉంది. సో మ్యాక్సిమం ఈ మెయిన్ రోడ్స్ పైన కూడా నాకు ఎక్కడెక్కడైతే బ్రీచెస్ అయినాయో వాటిపైన కూడా కొంచెం అవగాహన ఉంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే గుండారం రూట్లో కానీ, నిజాం సాగర్ రూట్లో కానీ, మేజర్గా సిద్దిపేట రూట్లో కానీ మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఇప్పుడు నిజాం సాగర్ రూట్లో లింగంపేట దగ్గర ప్రాబ్లం ఉంది మనకి. సో కొన్ని బస్సులు ఏం చేస్తామంటే గాంధార్ నుంచి లింగంపేట వరకు పంపించి లింగంపేట నుంచి వెళ్ళి పిట్లం వరకు షటిల్స్ చేపిస్తున్నాం ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా. సో మిగిలిన ప్రయాణికుల కోసమని కామారెడ్డి లింగంపేట మధ్యలో కూడా మనం షటిల్స్ చేపిస్తున్నాం. గుండారం రూట్లో కూడా కొండాపూర్ వరకు మనం బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఎక్కడి వరకు అయితే మనకు అవకాశం ఉందో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సులు అయితే ఆపరేట్ చేస్తూనే ఉంటాం. ఎట్లయితే రీస్టోర్ అవుతూ ఉంటాయో దాన్ని బట్టి మన ఆపరేషన్స్ కూడా రీస్టోర్ అయ్యి ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించే విధంగా మనం కార్యాచరణ ఉంటుంది. సార్ ఎల్లారెడ్డికి మళ్ళీ బస్సులు తిరుగుతలేవని ఒక విమర్శలు వస్తున్నాయి సార్. ఎల్లారెడ్డికి మనకి డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే లేవు సార్. అంటే మనకి రూట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఏంటంటే లింగంపేట నుంచి వెళ్ళి పిట్లం మధ్యలో మన 2 బస్సులు తిప్పుతున్నాం. మన ఆర్టీసీ బస్సులు అయితే తిరుగుతుంది ఇబ్బంది. అంటే లింగంపేట నుంచి నిజాం సాగర్ పిట్లం మధ్యలో తిప్పుతున్నాం. మనకి ఏంటంటే పోల్కంపేట దగ్గర మనకి రోడ్ బ్రిడ్జ్, సో అక్కడ బస్సెస్ ఆపరేషన్ అవకాశం లేదు. అక్కడ మనం ఎట్లయితే అవకాశం ఉందో దాన్ని బట్టి మనం ఆపరేట్ చేస్తున్నాం. అంటే మీరు రీసెంట్గా బాధ్యతలు చెప్పట్లేదు సార్. అది అవి కూడా లాస్ట్ మేనేజర్ ఉన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉంది సార్, ఇంకా సాల్వ్ కాలేదు. మీరు వచ్చిండ్రు ఇప్పుడు కానీ సార్. యాక్చువల్గా లాస్ట్ మేనేజర్ అని నేను మేనేజర్ అని కాదు సార్. రూట్ క్లియర్ అయితే మనం కూడా బస్సెస్ ఆపరేట్ చేస్తాం. అది ప్రాబ్లం సార్. రూట్ క్లియర్ లేక మనకి ఇష్యూస్ సార్, అంతే.